ఏమైంది? కదలరేంటి? సంతోషంలో మాట రావట్లేదా? మీరు కోరుకున్నదే జరుగుతున్నందుకు ఆనందంతో కాలు కదలట్లేదా? మీ ముగ్గురు సంతోషంగానే ఉన్నారు కదా? మరి రండి, గిఫ్ట్లు ఇవ్వండి. మొహం మీద కేక్ కొట్టిన అమ్మాయి నుదుటి మీద కళ్యాణ తిలకం దిద్దాలని ఎలా అనుకుంటున్నాడు ఈ హిట్లర్? పెళ్లి కాకముందే ఎన్నోసార్లు మా పరువు తీసిన అమ్మాయి అత్తగారిగా వస్తే అందరినీ ఆడించుదా? తప్పులు సరిదిద్దే స్థానంలో ఉన్న ఏజీ మొదటిసారి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఈ పిల్లని ఆయన భార్యగా ఒప్పుకున్నా మా అత్తగారిగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడం కుదరదు. చూస్తారేంటి? ఇవ్వండి. ఓపెన్ చేయండి. అత్తగారికి మీరిచ్చే విలువేంటో తెలిసిందే. మీ సేవలు ముందుగా పాదాలతోనే మొదలు పెడతారన్నమాట. మీ చేత్తోనే పట్టీలు పెట్టండి. ఎవరి స్థాయి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? వేలెత్తి చూపించే వాళ్ళే ఒక్కోసారి కాళ్ళు పట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఏజే మొహం మీదే కేకు విసిరి కొట్టిన చెయ్యిది. మీరెంత, మీ లెక్కెంత? వేలెత్తి చూపించే వాళ్ళే ఒక్కోసారి కాళ్ళు పట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు.
నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్తిల్లు నా వంశాన్ని నిలబెట్టు. మన శ్రేయోభిలాషుల సమక్షంలో ఇవాళ నుంచి నువ్వు నాదానివయ్యావు. నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో నాతో కలిసి ప్రయాణం చేయాలనుకునే మనిషి ఈ దారిలోనే నడవాలి. నీ యశోదయాలే జతకూడవు లేవే, ఇరు జగములు వేరే నిన్ను చూపదే సాక్ష్యం. ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చినట్టుంది. రా ఉండు. ఎక్కడ లాక్కెళ్ళిపోతున్నా? ఇప్పుడు ఏం తప్పు చేసిందని? మీరుండండి. నువ్వు రా. అమ్మా రా కూర్చో. ఏం జరిగినా ఈ గదిలో తీసుకొస్తావండి నువ్వు? ఏం రాజధాని తీసుకొచ్చావు? ఏం తప్పు చేసిందని క్షమించమని చెప్తున్నావు? నువ్వు రాయ్, తీసుకో. ఏముంది రాయడానికి? ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం, మనకెవరికి తెలియదు కదా. నువ్వు రాయ్. ఏం రాయాలో తెలియడం లేదు కదా. సరే, నేనే చెప్తాను. రాయ్. అమ్మా, నేను జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశాను. ఇక ముందు అన్నీ ఇలాంటి మంచి పనులే చేస్తాను. రాయి. మన కుటుంబం స్థాయిని పెంచుతాను, అది కూడా రాయి. ఇప్పుడు అర్థమైందా రొయ్యల్ రాజుగారు? నేను భాను నీ గదిలోకి తీసుకొచ్చింది క్షమాపణ రాయించడానికి కాదు. లైఫ్లో ఫస్ట్ టైం ఏ మిస్టేక్ చేయకుండా ఒక గొప్ప పని చేసింది. నువ్వు తప్పు చేయలేదని, జీవితంలో నేను నిన్ను మెచ్చుకునే రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఇవాళొచ్చింది. నీ వల్ల తప్పు లేకుండా, నీ పొరపాటు లేకుండా ఆ ఏజేకి భార్యగా సెలెక్ట్ అయ్యావు. అది కాదు మమ్మీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భాను. నేను చూస్తే నాకు భయంగా ఉంది కన్యాకుమారి. ఎందుకండి? నువ్వేమైపోతావని. కొంచెం తమాయించుకో, తట్టుకోలేక గుండె ఆగిపోయిద్దేమో. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నా గుండెల్లో ఇంకా చాలా సంతోషం దాగుంది. కానీ వాళ్ళు మన పిల్లని ఇష్టపడ్డారు సరే, మన భానుకి అతను నచ్చాడో లేదో తెలుసుకోకుండా అంతా హడావుడి చేసి సంబంధం ఖాయం చేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు?
జీవితాంతం మీరు రొయ్యల చెరువులో ఈత కొట్టినా రొయ్యలు చస్తాయే తప్ప ఇలాంటి ఓ అయ్యను తీసుకురాగలరా మీరు? ఇప్పటికైనా మీ కూతుర్ని ఓ అయ్య చేతిలో పెడుతున్నందుకు సంతోషించండి. ఆ సంతోషం తన మొహంలో కనిపించట్లేదు. ఏంటలా ఉన్నావు? షాక్లోనే ఉండుంటావు. అవును మరి, బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప అలాంటింట్లో అడుగు పెట్టే రాత రాయడు ఆ భగవంతుడు. చూసారా ఈ బంగారు గాజులు? చూసారా ఎలా ధగా ధగా మెరిసిపోతున్నాయో? ఎలా తళతళా మెరిసిపోతున్నాయో? అవన్నీ నీ కళ్ళల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. తన భారీగా పరిచయం చేసినందుకే ఇంత విలువైన కానుకలిచ్చారే. ఇంకా పెళ్లికి ఎన్ని నగలు కొంటారో? నువ్వు గాజులు మాత్రమే చూస్తున్నావు. అక్కడ ఏజేకి 3 కోడళ్ళు ఉన్నారు. ఇంత చిన్న వయసులో 3 కోడళ్ళకి అత్తగా ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. కోడలుగా వెళ్తే కష్టం గాని కోడళ్లకు అత్తగా వెళితే నష్టమేంటండి? మహారాణిలా తాళం చెవుల గుత్తి కొంగు చివర ముడేసుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. మీరికేం మాట్లాడకండి. ఈ గాజులు తీయమ్మా, నేను జాగ్రత్తగా పెట్టెలో పెడతాను. లేదంటే ఇంత విలువైన వాటిని నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోతావు. వీటిని కాపాడడం నీ వల్ల కాదు. ఇవ్వు. ఇంకేం చూస్తున్నారు? పదండి. భానుకి దిష్టి తీయాలి. అర్జెంటుగా వెళ్ళి ఒక గుమ్మడికాయ పట్టరండి. రండి. అసలేం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అక్క? అమ్మ జీవితంలో మొదటిసారి నీ వల్ల అవుతుంది అంది. నేనెప్పుడూ నీతో చెప్పని మాట చెప్తున్నాను. ఆ ఇంట్లో అత్తగా అడుగు పెట్టడం అనేది నీ వల్ల కాదు. మన శ్రేయోభిలాషుల సమక్షంలో ఇవాళ నుంచి నువ్వు నాదానివయ్యావు. ముగ్గురు కొడుకులున్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. మనం పెళ్లి చేసుకోమని అడిగాం. మాకు చేతనైన సంబంధాలు ఎన్నో తెచ్చాం. మనందరికీ చెప్పకుండా ఆయనకాయనే నిర్ణయం తీసేసుకుని అందర్నీ బొమ్మల్లా నిలబెట్టి ఇంకో బొమ్మని తెచ్చి మిమ్మల్ని అమ్మ అని పిలవమంటున్నాడు, మమ్మల్ని అత్తయ్య అని పిలవమంటున్నారు. ఏంటిది? మీరేం మాట్లాడరా? ఇవాళ మీ ఫాదర్ వల్ల మాకెంత అవమానం జరిగిందో తెలుసా? మీ ఫాదర్ మొహం మీద కేక్ కొట్టిన పిల్ల, మమ్మల్ని అందరినీ అవమానించిన పిల్ల, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని పట్టీలు పట్టాల్సిన గతి పట్టింది మాకు. అవును, ఎంత తలవంపులుగా అనిపించిందో తెలుసా? చెప్పుకుని ఏడవడానికి మా ఆయన ఎప్పుడూ క్యాంపుల్లోనే ఉంటూ నా ఏడుపేదో నన్నే ఏడవమంటున్నాడు. పెద్ద కొడుకులు 2 ఉన్నారు. మీకైనా చెప్పుకుందామంటే మీరసలు పట్టించుకోవటమే లేదు. ఆ భాను అత్తగా వస్తే మాత్రం మనందరినీ బానిసలుగా మార్చడం ఖాయం. వీళ్ళేం మాట్లాడతారు?
ఏజేని చూడగానే నీళ్లు నవ్వులుతారు. నీ వైఫ్ని కొంచెం నోట్ని అదుపులో పెట్టుకోమని చెప్పు. ఎందుకు? మాయ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఈ ఇంటి కోడలయ్యే అర్హత అమ్మాయికుందా? ముగ్గురు కోడళ్ళకి అత్తగా రాగలిగే సత్తా ఆ పిల్లలో ఉందా? ఇంత బతుకు బతికి ఇల్లిల్లు తిరిగి కేకులు సప్లై చేసే అమ్మాయికి మేము సేవలు చేయాలా? కాళ్ళు పట్టుకొని బానిసల్లా బతకాలా? ఆ పిల్లకేది చేత కాదని ఊరందరికీ తెలుసు. అలాంటి అమ్మాయిని నమ్మి ఏజే ఇలాంటి గొప్ప బాధ్యతని ఎలా అప్పచెప్తాడు? మా సంగతి పక్కన పెట్టండి. ఆ భానుమతిని మీరు అమ్మ అని పిలవాల్సి వస్తుంది. పిలుస్తారా? వాళ్ళకి వాళ్ళ ఫాదరే ముఖ్యం. ఆయన కోసం ఏదైనా చేస్తారు. మనకెలాంటి అవమానం జరిగినా అవసరం లేదు. ఆపండి. ఇంట్లో ఇలాంటి భేదాభిప్రాయాలు రావడం మాకిష్టం లేదు. ఇప్పటిదాకా అందరం ఏజే మాటకు కట్టుబడే ఉన్నాం. ఇక ముందు అలాగే ఉందాం అనుకుంటున్నాం. కానీ అందరికీ ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు ఊరుకోవడం ఎందుకు? మనమంతా కలిసి మనకిష్టం లేదని చెప్పేద్దాం. ఏజేతో మేం మాట్లాడతాం. అప్పుడు మీరంతా మీ అభిప్రాయాలు చెప్పండి చాలు. మా మీ దగ్గరున్నట్టు ఆయన మీ దగ్గరితే బాగోదు. అర్థమైందా? ఏజే వచ్చే టైం అయింది. మీరు ఆ మాట మీదే ఉండండి. ఆ భానుమతిని మీకు అమ్మగా తీసుకురావడం మీకు ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్పండి. నేను మాట్లాడుతా అన్నాను కదా. నాకాస్త పనుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. ఎక్కడికి? ఇంటికి పెద్ద కొడుకు మీరే జారుకుంటే ఎలా? ఉండండి. అక్క, అందరం ఒకే మాట మీద ఉందాం. అందరం మాట్లాడితే అందరినీ గెంటేస్తాడు. 3 బెడ్రూమ్ రెంట్కి తీసుకుని 3 జంటలు బయటికి నడవాలి. సరే సరే, మీరే మాట్లాడండి. మేం నోరిప్పం, సరేనా? చూస్తాం మీరేం మాట్లాడతారో. వస్తున్నాడు. ఏంటి విషయం? ఇవాళ నేను బజర్ ప్రెస్ చేయకుండానే అందరూ గ్యాదర్ అయ్యారు. వెరీ గుడ్. నా పెళ్ళి మీకు తెలుసు, పనులుంటాయి, పంచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాను. ఆ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. అడగండి. ఏజే